అయితే ఒక్క ఇదేంటమ్మా అంటే ఇప్పుడు మీరు అంటే ప్రొడ్యూస్ కూడా చేశారు కదా సినిమాలు. హ్మ్. సినిమా హిట్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటది. అవును. మరి ఒకవేళ ఇప్పుడు అనుకోని ఫలితం ఇప్పుడు 'రాధేశ్యామ్' లాంటి సినిమా చూడ్డానికి బానే ఉన్నా హ్మ్. అనుకోని ఫలితాలు వచ్చినప్పుడు ఎలా ఉండేది? ఎలా తీసుకునేవారు దాన్ని? అంటే కృష్ణరాజు గారు దాని మీద అనాలిసిస్ చేసేవారు. హ్మ్. ఎందుకది అనుకున్న ఇది రాలేదు. హ్మ్. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ డిస్కస్ చేసి హ్మ్. దాంట్లో ఉన్న నెగటివిటీని కూడా హ్మ్. తీసుకునేవారు. హ్మ్. ఇది ఇంకా ఇలా ఉంది దీనివల్లే అని హ్మ్. చేసి దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసి హ్మ్. అంటే 'రాధేశ్యామ్' జరిగినప్పుడు మరి 'ప్రభాస్' గారితో మాట్లాడారా? అంటే ఎందుకు మాట్లాడుకున్నారు ఇద్దరు. ఏ ఏ మాట్లాడి ఏమని మిస్టేక్స్ కొంచెం క్లైమాక్స్‌లో కొంచెం అంటే కృష్ణరాజు గారు ఒక క్లైమాక్స్ చెప్పారు దానికి. ఓకే. ఆ! 100%. ఆ! అది గాని రీచ్ అయితే మన సినిమా ఎక్కడికో ఎళ్ళిపోతుందని ఆయన ఆ రోజే చెప్పారు. ఆ! అయితే అది అనుకున్నంతగా అక్కడ రాలేదు. ఓకే. కృష్ణరాజు గారు అయితే ఏదైతే చెప్పారో డైరెక్టర్ అందరూ తర్వాత కృష్ణరాజు గారు ఏది చెప్పారో అదే జరిగిందని వాళ్ళు కూడా లాస్ట్‌లో చెప్పడం జరిగింది. ఒక అంటే ఏదైనా చెప్పారంటే మాత్రం 100% ఆయన వేరే క్లైమాక్స్ రాసుకున్నారా? వేరే క్లైమాక్స్‌తో కృష్ణరాజు గారు తీసారా? చెప్పింది అందులో రాలేదు. వేరే క్లైమాక్స్‌తో రాలేదు. తీసారు. ఈయన చెప్పిందనే అంత రీచ్ అవ్వలేకపోయారు హ్మ్. అని అది తెలుసుకున్నాను. అలా దాని గురించి డిస్కస్ చేసుకోవటం. హ్మ్. అంటే కృష్ణరాజు గారు ఎన్నో చూసేసారు. ఆయన ఏదో హిట్ అదేలే. అయిపోయిందని పొంగిపోవడం, అది ఫ్లాప్ అయింది కన్నా బాధపడేవారు అంటే కాదు. కాకపోతే అంటే 'ప్రభాస్' గారు లేకపోతే అక్కడ మనం మాట్లాడక్కర్లేదు. అంటే హ్మ్. కొడుక్కి ఇచ్చాననే హిట్ ఇవ్వడం అనేది కొంచెం అదే తండ్రికి ఒక దాంట్లో ప్రౌడ్ ఉన్న ఫీలింగ్ కదా! కొన్ని ప్రాబ్లమ్స్‌ని, కొన్ని నెగటివిటీని హ్మ్. కూడా కానీ దాంట్లో డిస్కస్ 'ప్రభాస్' గారు జరిగింది. ఫస్ట్ టైమ్ ఆ 'లవర్ బాయ్' లుక్‌లో చాలా కాలం తర్వాతే చాలా ఫ్రెష్‌గా అనిపించారు అవునండి. యాక్చువల్‌గా అయినా సరే కృష్ణరాజు గారు చాలా అద్భుతమైన చేశారు. ఒక దేవుడిలా ఉన్నారు. అవును. నిజంగా మా బాబు కూడా దేవుడే, మా పెదబాజీ దేవుడు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. హ్మ్. అది ఆయన క్యారెక్టర్ మాత్రం అలాగా నిలిచిపోయిందనమాట. రియల్‌గా చేశారు మేకప్ లేకుండా. మేకప్ లేకుండా. గెడ్డం అదంతా కూడా ఎన్ని రోజులో హ్మ్. తీసేయను పెదబాజీ మళ్ళీ తర్వాత కావాలంటే పెరుగుతది అన్నా కూడా నో నేను తీయను. నేను ఒరిజినల్ గెడ్డంతోనే చేస్తా అని. ఒకవేళ ఆయన కళ్ళజోడు ఏంటది కళ్ళజోడు పెట్టేస్తారు అందరూ గుడ్డోళ్ళలాగా. కళ్ళజోడు పెట్టేస్తే ఇంకా మనం గుడ్డోడమో అవునో కాదో ఇంకేం చేస్తారు. నో కళ్ళజోడులా ఎన్ని కళ్ళజోడులు పట్టుకొని వచ్చారండి. హ్మ్. అన్ని తీసి పక్కన పడేశారు. హ్మ్. కళ్ళజోడు లేకుండా నటించి కళ్ళతోనే మెప్పించడం. పెర్ఫార్మన్స్ చూపించాలి వాళ్ళకి అని హ్మ్. చేసి చూపించారన్నమాట. అది సూపర్. కృష్ణరాజు గారు. అంటే ఇప్పుడు మరి 'నాగి' గారు కృష్ణరాజు గారికి శిష్యుడన్నారు గదా! హ్మ్. మరి ఆయన కల్కి అనుకున్నప్పుడు సార్‌కి ఏమన్నా క్యారెక్టర్ అనుకున్నారండి? అనుకున్నారేమో మరి. నాకైతే హ్మ్. 100% అనుకునే ఉంటారు నాగి గారు చేద్దామని. కానీ హ్మ్. అనుకోకుండా ఇలాగా పాపం అన్నందుకు ఆయన బయటికి చెప్పలేక చెప్పలేదు గానీ, లేకపోతే దాన్ని. డెఫినెట్‌గా మా నాగయ్య గారు హ్మ్. కృష్ణరాజు గారిని ఊహించే క్యారెక్టర్ ఉంది. లేకపోలేదు. అదే. నా అదే. అనాలిసిస్ అదే. ప్రకారంగా. అదే. అది. మొత్తానికి మీరు చెప్తుంటే అంటే ఎంతసేపు మాట్లాడినా కూడా తనివి తీరని అంటే గొప్పల గురించి చెప్తున్నప్పుడు ఏంటంటే మనకే ఒక ఇన్స్‌పిరేషన్‌గా ఉంటది. అవునండి. ఇన్ని చేశారా, ఇన్ని చూసారా అనే ఫీలింగ్ అయితే వస్తా ఉంటది. అవును. ఎంతసేపు మాట్లాడినా కూడా కృష్ణరాజు గారి గురించి అయితే అని మీరన్నట్టు బుక్ కూడా తీసుకొస్తాను అంటున్నారు తొందరలో. అవును. అది తీసుకొస్తే అది చదివన్నా మేము తెలుసుకోవాలని ఉందండి మాకు అదేనండి. ఖచ్చితంగా. చాలా ఉంది ఆయన గురించి. హ్మ్. ఎంతమందికో ఇన్‌స్పిరేషన్ ఆయన. హ్మ్. అంటే కష్టాల్లో ఉన్నవాడు కూడా ఆయన మాట వింటే ఆయన కష్టాలు మర్చిపోయి హ్మ్. జీవితంలో నార్మల్ అయిన వాళ్ళని కూడా నేను ఎంతో మందిని చూశాను. హ్మ్. ఆయన చెప్పే మాటలను బట్టి. మాటలకి. అదే. అదే. ఎంతో కష్టాల్లో ఉన్నవాళ్ళు కూడా లాభం లేదు. నేను ఇలా అయిపోతున్నాను అని ఆయన దగ్గరికొచ్చి చెప్పుకునే వాళ్ళని ఆయన చెప్పే మాటలను బట్టి వాళ్ళు మామూలుగా అయ్యేవాళ్ళు. హ్మ్. అలాగే హెల్త్ బాగోక వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నాకేమీ ఓకే. బాగోట్లేదని నిరుత్సాహపరిచిపోయిన వాళ్ళని వాళ్ళని అలా బూస్ట్ చేసి, ఏముంది పెద్ద దీనికి కొంచెం ఇలా చేస్తే నార్మల్ అయిపోద్ది. నువ్వు దాని గురించి భయపడకు అలా చెప్పేవారు. హ్మ్. అంతే అలాగా వాళ్ళేమో నార్మల్ అలా ఎంతో మందిని ఆయన అంటే చాలా మోటివేట్ మంది చేసేవాళ్ళు. ఏమనుకుంటారంటే రాజుల వంశం నుంచి వచ్చారు కదా! పెద్ద కష్టాలు అని అనుకుంటారు. బట్ లేదండి. కాపోతే అంటే చాలా దగ్గరగా చూసిన వాళ్ళకి మాత్రం తెలుస్తదది. అన్నీ మొత్తం ఆయనకి కష్టం, సుఖం, మంచి, చెడ్డ. హ్మ్. అలాగని ఆటిలోనే ఉండిపోకుండా లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలో అంత హ్యాపీగా ఇప్పటివరకు ఎంజాయ్ చేశాను. హ్మ్. ఆయనకు సపోర్ట్‌గా నేను కూడా ఆయన భారీగా ఆ ఆనందాన్ని నేను పొందాను. హ్మ్. ఆయన చూసుకోగలిగాను. ఫ్యామిలీలోని అందరిలోని కూడా లేదమ్మా ఎక్కడన్నా అంటే నాకు తెలిసిన కాడి నుంచి నేను టీవీ చూడడం మొదలుపెట్టిన కాడి నుంచి ఎక్కడన్నా కృష్ణరాజు గారు ఒక దగ్గరికొచ్చారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎతికేవాళ్ళు పక్కన. అంతే ఖచ్చితంగా ఉండాలి. మీరు లేకపోతే లేకుండా అంటే ఉండేవారు కాదు నేను ఆయన. ఆయన వెనకాతల వెళ్ళడానికి కారణం ఆయన్ని చూసుకోవడానికి. అదే అంటే అండి. ఆయన కృష్ణరాజు గారిని ఎప్పుడు వాళ్ళ మదర్, ఫాదర్ అనేవారు. నా కొడుక్కి అందరి ఆకలి ఆడికి తెలుసు కానీ వాడి ఆకలి ఆడికి తెలీదు అనేవారు. మంచి మాట అసలు అదే అద్భుతం. అంటే అందుకే ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు హ్మ్. ఆ వెనకాతల వెళ్ళేది ఆయన ఆకలి చూసుకోవడానికి, ఆయనకి టైంకి భోజనం పెట్టడానికి, హ్మ్. ఆయనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేని
ఆయన ఆజానుబాహుడు ఎక్కడున్నారో కానీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు శిఖరత మస్తకుడు అని బిరుదు ఇచ్చారు కృష్ణరాజు గారు. శిఖరం ఎప్పుడు ఇలా ఉంటది కానీ తల వంచుకోవాలి, ఆ బిరుదు కృష్ణరాజు గారికి. ఆయన రాసిన లెటర్ కూడా నా దగ్గర ఉంది, దాచుకున్నాను. ఓకే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఆ లెటర్స్ ఉన్నాయి నా దగ్గర. అట్లాగా ఎక్కడికి వెళ్తున్నా కూడా మనిషి ఇలాగా అలా నడుచుకెళ్ళడం కిందే ఉందో చూసేవారు కాదు. నేను మంది వెనక నుంచి మెల్లగా ఉంది, కింద బొమ్మ ఉంది, లేకపోతే కింద అది ఉంది అని చెప్తా ఉండేదాన్ని అనమాట. అలా చూడడం కానీ కిందకి చూడడం తెలియదు. అట్లాంటి గొప్ప వ్యక్తి అండి కృష్ణరాజు గారు. ఆయన ఫ్యామిలీ అవటం